ప్రేమను బట్టి తండ్రి ఈ యొక్క నెల ప్రభా ప్రభాని రాష్ట్రం ప్రేమించినటువంటి ఈ యొక్క ప్రభా మీ సేవకుడు మా ప్రభా ఈశ్వరు గారి ప్రభా నా తండ్రి ఇచ్చినటువంటి స్థల మందిరంలో ప్రభా నేను ఆరాధించడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మంచి దేవా గొప్ప దేవా స్తోత్రం తండ్రి. నాయన ఈ రెండవ శనివారం తండ్రి నీ పరిశుభ్రమైన దేవాలయంలో మేమందరం ప్రభా కూడుకొని నాయన మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా అందరినీ కూడా సత్యవేత్తలు దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగా మా యొక్క ఖండాలలో మరి నేను ఇంత పెద్ద చుట్టేసుకొని మరి మా యొక్క కుల దేవతలకు అలాగే మరి ఇంకా వేరే వేరే వాటిని విగ్రహాలు చేస్తూ దేవుడిగా 7 సంవత్సరాలు భయంకరమైన పెద్ద తాగుబోతుగా మారిపోయాయి. మెల్లగా స్టార్ట్ అయింది నా జీవితం. కానీ ఆ యొక్క విగ్రహాలలో నేను మా చిన్నాయన పుల్లారిగా ఉండే అంటే సంవత్సరానికి 2-3 సంవత్సరాలు ఒకసారి చేసేవాళ్ళు మా లంబాడి ఖండాలలో. అందరు కలిసి చేస్తారు. ఖండాలు మొత్తం ఒకేసారి చేస్తారు. కొన్ని వందల యాత్రలు అయిపోతాయి. ఒక్కొక్క కుటుంబానికి 2 కూడా వస్తారు, 3 కూడా వస్తారు. అటువంటి భయంకరమైన ఉదాహరణ. మరి మా చిన్నాయన నన్ను కూర్చోబెట్టేవాడు. ఏం కాదు చదువుకున్నావు కాబట్టి కూర్చొని పాడేటువంటి పాడతాను అని చెప్పేవాడు. ఆ విధంగా చిన్నగా మొదలైన నా జీవితం భయంకరంగా మారిపోయిందండి. 98లో విడిపోయే కాడికి వచ్చి నా కుటుంబం అంటే భయంకరంగా తాగి ఆరోగ్య కొట్టడం, కలిగి కొట్టడం ఆ విధంగా జరుగుతున్నది. 98లో దేవుడు నా దగ్గరికి వచ్చాడు. దేవుడు మహిమ కలుగుతున్నాడు. ప్రభు ఒక మాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ చేశారు. చేసినాక గవర్నమెంట్ హాస్పిటల్ రాత్రి ఉన్నారు. మళ్ళా తీసుకుపోయి ఆర్భాటం చేయుడు. ఆయన జనములను మనకు లోపరచు. మన టీచర్గా కాలేజీ యూనివర్సిటీస్లో చేయడం జరిగింది. చాలా స్పోర్ట్స్ కోచ్, మంచి టీచర్గా 32 సంవత్సరాలు మరి వివిధ ప్రాంతాల్లో చేసి రిటైర్డ్ అయ్యి బోయగూడలో ఉంటున్నారు. మరి వారి సాక్ష్యాన్ని పంచుకుంటారు. మరి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి అయ్యా గారికి ఈ అవకాశం ఇచ్చిన దానికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను చెప్పే ఒక సాక్షి ఏమంటే, నేను కర్ణాటకలో పుట్టి పెరిగి మా ఆయనకి పెళ్లి అయిన తర్వాత హైదరాబాద్లో మా ఆయన సిబిఐలో పని చేస్తుంటే నాకు ఇక్కడ పోస్టింగ్ చేసింది. 1996లో నేను ఇక్కడ పోస్టింగ్ అయినా. నాకు జర తెలుగు ఇంగ్లీష్ కలిపి మాట్లాడాల్సింది అయితే జర నాతో అడ్జస్ట్ చేసుకొని ఉన్నాను. మరి
అని నన్ను కూడా అర్థం చేసుకున్నాను. అలా కూడా అర్థం చేసుకున్నాను. నుంచి చాలా చోట్ల నాకు చెన్నై, బెంగళూరు అట్లా వేరే వేరే స్టేట్స్కి ప్రమోషన్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేశాను. 6 నెలలు ఉంటే నాకు రిటైర్మెంట్కి. ఆ టైంలో ఏ గవర్నమెంట్లో కానీ ఏ డిపార్ట్మెంట్లో కానీ ట్రాన్స్ఫర్ చేయదు. కానీ ఏదో చెప్పి మరి నా మీద ఏం రాపించారో తెలియదు. 6 నెలలకి బెంగళూరు పంపించేసి ఏంటి ఎందుకు ఏం తెలియదు. చూస్తే ఎంక్వైరీ ఉంది అన్న. బెంగళూరుకి పోతే అక్కడ రోజు వచ్చి సంతకం పెట్టాలి, పొద్దున్న నుంచి సాయంత్రం ఆఫీస్లోనే ఉండాలంటే ఇట్లా ఉండిపోయినా. అక్కడ నుంచి మా ఆఫీస్ ఎంత దూరం అంటే 2 మెట్రోస్ ట్రైను, ఒక బస్సు, ఒక ఆటో పట్టుకొని పోవాలి. రోజు పోవాలి రావాలి. ఏమైందంటే ఉండండి చెప్తాం ఇట్లానే చెప్పి ఒక రోజు, ఒక వారం, నెల, 3 నెల, 4 నెల అయింది. 6 ప్రాబ్లమ్స్ సార్. నాకు సగం జీవితం నుంచి కూర్చోబెట్టారు. లాస్ట్కి 3 నెలలు అయితే 4వ నెలల ఆ గాడిలో గెట్సెమనీల లోపల వెళ్తుంటే ఒక్కొక్క రాయి మీద రాసిన వాక్యము దేవుడు నాకు ఆ వాక్యం వల్ల నాకున్న క్వశ్చన్స్కి, నా మనసులో ఉన్న బాధకి ఒక్కొక్క సమాధానం చెప్తా ఉన్నాడు. ఎట్లా చదువుకుని పోతున్నా అట్లా అది నాకు దేవుడు నాకున్న ప్రాబ్లమ్స్కి ఆన్సర్ ఇస్తా ఉండేది. సరే అని నేను బాగా ఏడ్చుకుని ఆ చర్చలో ఒకటేసారి చెప్పినాను, ఇంకా ఏడవను, మీరే చూసుకోవాలా జీసస్, మరి మీరే నాకు ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, మీరే నా డైరెక్టర్, మీరే నా ముఖ్యం, మీరే నాకు అన్నీ అని చెప్తే పోయిన తర్వాత నాకు ఆర్డర్ వచ్చి 5 లక్షలు నా జీతం వాళ్ళు పట్టుకొని పెట్టుకున్న జీతము వెంటనే నా అకౌంట్లో పడింది. మరి ఏం చేశారంటే ఇక్కడ అయితే నేను జీసస్ మీకే తెలుసు కదా నాకు ఇవ్వాల్సింది ఏ ఇస్తావే అనుకొని ఉన్నాయి. కానీ అక్కడ జరిగింది ఏమంటే చూడండి, వాడు నా ఫోటో తీసిన దానికి ఈ ఫోటో మీద వేసి ఇక్కడ వరల్డ్ టీచర్స్ డే రికగ్నైజేషన్ అని చెప్పి ఒక ఫ్రేమ్ కాకుండా ఇట్లా 2 ఫ్రేమ్గా నా ఫోటో పెట్టి బెస్ట్ టీచర్ అవార్డ్ ఫర్ డెడికేటింగ్ సర్వీస్ ఇన్ ట్రైనింగ్ అండ్ గైడింగ్ స్కూల్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వరల్డ్ టీచర్స్ డే అని చెప్పి దీనికి ఒక వాక్యం ఏమంటే మన ఏజిస్ చర్చ్, నేను ఏజిస్ చర్చ్ తెలుగు ఎఫెసియన్స్ 3:20-21 అందులో శక్తి చొప్పున మనము అడుగుబాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యాధికంగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగుగాక. ఇంగ్లీష్ లో ఎట్లా ఉన్నారు? Through his mighty power at work within us to accomplish infinitely more than we might ask or think. కేక్ తీసుకురావడానికి బిడ్డలు తీసుకొచ్చిన తర్వాత బాబు కేక్ కట్ చేస్తారు. ఇంకొకటి చిన్న సాయం, ఇప్పుడు సాక్షి చెప్పా ఆయనకి కూడా కలిసి ఎవరన్నా మంచి పోస్ట్ ఆఫ్ పొజిషన్ లో ఉన్నారంటే కూడా వెళ్ళిపోయారు. సరే మనం ఉన్నవారికి చాలు దేవుడు హల్లెలూయా. సరే ఒక పాట పాడుకొని కొన్ని నిమిషాలు నేను వాక్యం చెప్తాను. వాక్యం చెప్తాను మన యొక్క కాకపోతే మనం భోజనం వెళ్ళిపోతాం. మరి నిలబడగలిగిన వాడు నిలబడండి. ఫోకస్ దేవుడు వాక్యాన్ని ప్రకటించాలి. ఒక కవి, ఇంగ్లీష్లో ఒక కవి ఉన్నాడు, ఆయన పేరు జాన్ మిల్టన్. జాన్ మిల్టన్ అనే ఒక కవి ఒక పోయం రాశాడు. ఇంగ్లీష్ లిటరేచర్లో ఈ పోయమ్స్ని పెడతారన్నమాట. ఆయన క్రిస్టియన్ పోయిట్. ఆ పోయం ఏంటంటే ప్యారడైజ్ లాస్ట్. చదువుకున్న వాడికి తెలుసు కొంతమంది ప్యారడైజ్
అంటే పోగొట్టుకున్న స్వర్గము పోయిందన్న. స్వర్గాన్ని పోగొట్టుకున్నాం. ప్యారడైజ్ లాస్ట్ అని రాశాడు ఆయన. గుడ్లతో తన కూతుర్ని కూర్చోబెట్టుకొని డిక్టేట్ చేస్తే ఆ అమ్మాయి ఈ పోయమ్స్ అన్ని రాసింది. ఈ ప్రపంచంలో చాలా గొప్ప పోయమ్స్ ఇవి రాసింది ఎప్పుడంటే 1645. అప్పుడే ఎంతో జ్ఞానంతో ఎంతో దేవుని యొక్క కృపతో మరి ఈ ప్యారడైజ్ లాస్ట్ అనే ఒక 100 సంవత్సరాల క్రితము మన తాతలు ముత్తాతలు బ్రతుకులు ఏమిటో ఇక్కడ కోచుకుంటే ఈ టై కానీ ఈ ప్యాంటు షర్ట్లు నేర్పితే బ్రిటిష్ వాళ్ళే. శాండల్ స్పీచ్ సాధారణుడు ఆయన ప్రసంగం మొదలెడతాడు. మనకందరికీ తెలుసు సాధారణుడు కిందకి పడిపోయాడు. పరలోకంలో స్థానాన్ని కోల్పోయాడు. కోల్పోయి ఈ భూమి మీద పడిపోయాడు. దేవుడు కిందకి వెళ్ళగొట్టేశాడు. ఇప్పుడు సాధారణ ఎక్కడున్నాడు? భూమి మీద సంచరిస్తూ మనుషుల్ని పాడు చేస్తూ చేయటం అనగా యేసు ప్రభు దగ్గరికి రానియకుండా అడ్డుకట్టు వేయడం అనమాట. లేకపోతే వాడికి మంటలు వండుతాయి అన్నమాట లోపం. మూడో వంతు బాగుండాలి. సాధారణ కల్చర్లు పోయిందేదో పోయింది కానీ అంతా పోలేదు. పోయిందేదో పోయింది కానీ అంతా we have so much work. మనకి చాలా పని ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఎహెజ్కేలు గ్రంథము నరపుత్రుడా ఈలాగు ప్రకటింపుము. దేవుడు సెలవిచ్చినది ఏమనగా సంపూర్ణ సౌందర్యము గల కట్టడములకు నీవు మాదిరిగా ఉంటివి. చాలు. ఇవన్నీ ఆ దుష్టుడికి ఇచ్చినటువంటి మరి ఏమంటారు మహిమ. సాతానుడికి లూసిఫర్ ఆయనే శరాబులో ఒకడనమాట. శరాబులో ఒకడు. మరి దేవుడు తనకు అందరి అధికారము, తనకున్నటువంటి అర్థము, తనకున్నటువంటి అన్ని చూసుకొని చాలా మంది ఉన్నారు. దేవుడు ఎప్పుడో వస్తాడు ఒకసారి దోషముల చేత నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకొట్టివి కనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించను. చూసారా? ఇదంతా రావాలి. మీరు బ్రతుకుతున్నారు, మీరు దీవించబడ్డారు అని సింగులర్గా మనసు అనుకోవడం. ఎవరికి వాళ్ళు సింగులర్గా నేను నాది అట్లాగా అనుకోవడం వల్ల అనర్థాలు వస్తుంది. మనది ఎవరిది? మనది అనుకో. ఇది మనం బ్లెస్ చేసింది, ఇది నా బ్లెస్సింగ్ కాదు, ఇది నా ఒక్క బ్లెస్సింగే అని అనుకుంటారు. నో, ఇది అవర్ బ్లెస్సింగ్. మనందరినీ దేవుడు దీవించారు. హల్లెలూయా. ప్రార్థన చేసి అంటారు, మళ్ళీ అక్కడ చదువుకుంటారు. ఇది దేవుడి చిత్తం నాకు జరిగిందంటారు. వాళ్ళు దానిలోనే దాని పడి ఎడుగుతారు. ఇది ఎందుకు ఆ మాట అంటారు? ఆ మాట అనకూడదు. ఈ మాట అంటే ఏ ప్రార్థన? ఈ ప్రార్థనలు దేవుడు వినడండి. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇంటి కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తున్నావా? దేవుడు వినడు. హల్లెలూయా. అరే నీ మాట నేను వినను, నువ్వు వెళ్ళి సువార్త సేవ చేయి అని అంటున్నాడు. అప్పుడు నీకు నేను సహాయము. నువ్వు చేయకుండా ఉపవాసం ఇక్కడ ప్రార్థన చేస్తానంటే నో, ఐ డోంట్ హియర్ యువర్ ప్రేయర్స్. నీ ప్రార్థన నేను నువ్వు ఎప్పుడైతే సువార్త చేస్తావు బయటికి, అప్పుడు నీకు కావాల్సినవి దేవుడు తీసుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రకంగా ఉండాలని ప్రభు నామములో మీకు మనం చేయించు. దుష్టుడు విరమించున్నాడు. ఎక్కడ చదివాం? 1 పీటర్ చాప్టర్ 5:8. 1 పేతురు 5:8. తీవ్రమైన బుద్ధి గలవారే నలుగురుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది ఎందుకు
ఎందుకని అన్నాడు కదా, ఈ పరిశుద్ధ స్థానం చెప్పుకుంటూ నీలో నుండి అగ్ని పుట్టించగలరు రక్షించడానికి వెంటాడుతున్నాడు. ఆమేన్. ఎట్లాగా ద హౌస్ ఆఫ్ హెవెన్ అనే ఒక పోయంలో నేను చదువుతుంటే చూడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే ఏంటి? నిన్ను వెంటబడుతున్నాడు, నిన్ను రక్షించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి. మనం ఏం చేస్తున్నాం? మనం పారిపోతున్నాం. శిష్యులు కలిసి భోజనం చేస్తున్నారు. భోజనం చేసిన తర్వాత ఏమన్నాడు? సీమోను పేతురు, నువ్వు నన్ను వీడికంటే ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడిగారు. అప్పుడు ఏమన్నాడు? నీకేం తెలుసు ప్రభువా, మీరందరికంటే నేను ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. నీకే తెలుసు పాపం చేయుటకు, నీతిని శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది. హల్లెలూయా. దైవజనుడు దేవుని గర్వించో అట్లా గోడ ఉన్నామంటే పోయినా కనుక పిల్లలట ఎవరైతే అయ్యగా చెప్పినప్పుడు విని వారిని వారు తల్లి. హల్లెలూయా. ఏ చెప్పింది ఎక్కడిది మరి వదిలేసేవాడు నో, యు ఆర్ నాట్ గుడ్ ఫెలో. హల్లెలూయా. కనుక పిల్లల వాక్యమే ఉంది. 2:4 సమయమందును గద్దించుచు బుద్ధి చెప్పుకో, ఎందుకనగా చెవులు ఈతపోగా సహింపగా తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను చేసుకుని ఏర్పాటు చేసుకున్నారు. ద్వారా రాశారు. అప్పుడే జారిపోయారు కదా. అయ్యా చూడండి, ఇత బోధ వద్దు, మంచి పద్ధతిని ఎగతాళి చేస్తారు, చెడు చెప్పు నిన్ను ప్రోత్సహిస్తారు. ఏమంటాడు? అయితే నువ్వు సువార్త పని చేయి, శ్రమపడు పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మనం వెళ్ళిన తర్వాత ఎవరు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండు. మనకి ఇచ్చిన ఒక సంఘం, మనకి ఇచ్చిన 10 ఫ్యామిలీస్, మనకి ఇచ్చిన 5 కుటుంబాలు, వీటి విషయంలో నువ్వు సరిగా ఉండాలని ప్రభువు ఎవరు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘంలో కాయలకు జాగ్రత్తగా ఉండు. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించనని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. మీలోనే మా ప్రతిభని మార్చుకుంటానికి మమ్మల్ని దాసులుగా మాట్లాడిన ప్రతి మాట బట్టి మీకు నిలిచిన సమయాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని, దినేషికాన్ని బట్టి పొందరు. మంచి సమయాన్ని బట్టి పొందరు. నేను ఏ పాటి పాల్గొన్నా దరిద్ర దౌర్భాగ్యులు ఎందుకు ప్రతిబంధం అంటాను. నీటి పొడగలాంటి వాళ్ళు నన్ను ఆగ్రహంటారు. ఏ క్షణాన్ని ఏమైపోతాం మాకైతే జ్ఞాపకం ప్రతిమాలు అడుగుతున్నాము తండ్రి. యుగం మారినా ప్రేమ మరచిపో భూతల సీమ కలం మారినా యుగం మారినా మారలేదు మన యేసుని ప్రేమ మరచిపో భూతల సీమ కలం మారినా Amen.